జరిగింది, ఖాతం మొత్తం అడ్డం తిరిగింది, కాల్చి వస్తుంది అనుకుంటే కాలంగా ఆటేసింది అనే మాటలు ఇప్పుడు జాగృతి కవితకు కరెక్ట్ సరిపోయేటట్టే ఉన్నాయి. ఎందుకు అట్లా అంటున్నావు భార్గవ్ అంటారా? నేను చెప్పను కానీ మీరే చూసి కథ అడ్డం తిరిగిందా లేదా అనేది చెప్పుండ్రి. ఒక్కడు గుర్తు పెట్టుకోండి అన్నదమ్ములారా, ఒక్కడు గుర్తు పెట్టుకోండి. ఇవాళ కేసీఆర్ గారిని మనం అంటా ఉన్నాం, కానీ కేసీఆర్ గారు లేకుంటే ఈ రాష్ట్రం వచ్చేదా? కేసీఆర్ గారు ముందు నిలబడ్డారు, కేసీఆర్ గారు నిలబడ్డారు కాబట్టి ఇవాళ రాష్ట్రం వచ్చింది. ఇది నిజం ఒప్పుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారిని ఎంతో మంది తిడతా ఉన్నారు, ఎంతో మంది ఆడిపోసుకుంటా ఉన్నారు, కానీ రాష్ట్రం కోసము ప్రాణం పోయినా సరే అని 15-12 రోజులు ఇవాళ కేసీఆర్ గారు దీక్ష చేసి తెలంగాణ సాధించాడు. మనం అంటున్నాం లక్షలాది మంది మిద్దమని చేశాం, కేసీఆర్ వెనకాల చేశాం, కానీ ముందు నిలబడ్డ వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ తిట్టినప్పుడల్లా మనకు బాధ అనిపిస్తుంది, కానీ కేసీఆర్ గారిని ఇలా డామినేట్ చేయడానికి కేసీఆర్ గారు ఇలా పోయి ఎక్కడో ఉన్నాడని ఎవరు మాట్లాడకూడదు. ఆ సింహం బయటకు వస్తా. సంఘాలు ఏం చేయాలి? ప్రభుత్వాన్ని అడగాలి, మాకు ఇది కావాలి అని చెప్పి గట్టిగా అడగాలి. కానీ ఉద్యమ సంఘాలు ఏం చేస్తాయంటే ప్రభుత్వాలను అడిగాయి, ప్రతిపక్షాలను తిడతాయి. నాడు టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు గట్టిగా అడిగేది ఉంటే ఇక్కడికి వచ్చేది కాదు. కానీ కాంగ్రెస్ని అడిగారు మిత్రులారా. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మనం కాంగ్రెస్ని అడగాలి. ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ని అడుగుతున్నాం మిత్రులారా. అంటే తలకాయ నొప్పి గోలి ఇక్కడ ఉంటే మందు మోకాలు పెట్టుకుంటాను. ప్రభుత్వం మీద మనం కొట్లాడుతున్నామా? కొట్లాడతలేము, ప్రతిపక్షాల మీద కొట్లాడుతున్నాం. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అని కవితక్క పెడితే వచ్చిన ఉద్యమకారులు కవితక్క భజన చేస్తారు కావచ్చు అనుకున్నదో ఏమో కానీ ఆత్మగౌరవ సభకు వచ్చిన వాళ్ళకు ఆత్మ లేనట్టు ఎందుకు మాట్లాడతారు? బరాబర్ మాటలు చెప్పిండట. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, సర్కార్ను విమర్శించకుండా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తున్నాం, ఇది పద్ధతి కాదన్నట్టు జాగృతి కవితకు గట్టిగా గడ్డి పెట్టిండ్రు. సొంత జాగృతి కార్యకర్తలేనంటుర్రు. ఇది కూలీచి తిట్టించుకున్నట్టే ఉన్నదని అంటుర్రు తెలంగాణ ఉద్యమకారులు కూడా. తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మగౌరవం లేకుండా అవుతుంది కాబట్టి వాళ్ళ ఆత్మగౌరవానికి ఏ ఢోకా లేకుండా చూడాలి అన్నట్టు హైదరాబాద్లో ఉన్న బాగ్లింగంపల్లి ఏరియా ఆర్టీసీ కళ్యాణ మండపంలో పెద్ద సభ పెట్టిండ్రు జాగృతి లీడర్లు. ఆ కార్యానికి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులు తమ ఆత్మగౌరవం ఎట్లా దెబ్బతింటాందో చెప్పకన చెప్పి కవిత నెత్తి మీద మోటికాయలు వేసినంత పని చేసిండ్రట. అసలు పనులు ఇడ్చబెట్టి కొసరు పనులు చేస్తున్నది జాగృతి అన్నట్టు మాట్లాడి కవిత కంట్లే కారం పడ్డట్టు మంట లేపిండ్రు. అందుకే కవిత ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది, కవిత కట్ట అడ్డం తిరిగింది అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. ఆత్మగౌరవ సభలో మాట్లాడిన జాగృతి కార్యకర్తల మాటలు ఇన్నోళ్ళు. పాపం కవితక్క ఎంత బాధపడుతున్నదో ఏమో కదా ఈ మాటలు విన్నాక.